100 ఇస్తాను, 200 ఇస్తాను, 300 ఇస్తాను, 4 మీకు అవకాశం ఉంటే 4 ఉన్నా సరే 60,000 ఇస్తాను చెప్పి ఆ రోజు పబ్లిక్ లో మేనిఫెస్టోలో పెడితే ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఇక్కడ చూస్తే నర్సీపట్నం సంబంధించి సుమారుగా 40,000 మంది పైగా మరి ఎవరైతే చదువుకుంటున్నారో వారందరూ కూడా ఉన్నారు ఇంటర్మీడియట్ వరకు. వాళ్ళందరూ చూస్తే సుమారుగా 40,000కి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి 60 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి ఇక చూస్తే రైతుల గురించి చెప్పాం. ఆనాడు జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 ఇచ్చాం. కానీ కోట ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి రైతు కూడా 20,000 ఇస్తుందంటే పాపం రైతులందరూ కూడా నిజంగా వస్తారని చెప్పి ఆశపడి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 42,000 మంది రైతులు ఉన్నారు. ఒక్కరికి 20,000 ఇస్తే అందరికీ కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో కేవలం 84 కోట్ల రూపాయలు ఇక్కడ చూస్తే ఆడబడింది మహాశక్తి అన్నారు, ప్రతి మహిళకి 1,000 అన్నారు. ఎవరైతే 19 సంవత్సరాలు వచ్చారో అక్కడి నుంచి 59 వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా 1,000 ఇస్తారంటే పాపం చాలా మంది ఆడపడుచులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా చూస్తే అందరినీ మోసం చేశారు. ఈ రోజు ఎంతమంది ఉన్నారు తెలుసా? నర్సీపట్నం నియోజకవర్గంలో 90,000 మంది ఉన్నారు ఆడబడింది ఎది కింద. అంటే ఒక్కొక్కరికి 1,500 చెప్పుదిస్తే ఈ సంవత్సరానికి మరి ఎంత అంటే 162 కోట్ల రూపాయలు అలాగే ఇంకోటి చెప్పారు, ప్రతి ఏడాది కూడా గ్యాస్ సిలిండర్ ఉచితంగా 3 ఇస్తున్నారు. ఈ రోజు చూస్తే సంవత్సరానికి 12 నెలలకి 3 ఇస్తున్నారు. ఈ రోజు చూస్తే ఒకే ఒక సిలిండర్ ఇచ్చి మరి ఆడపడుచులందరినీ కూడా మోసం చేశారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మీరందరూ ఆలోచించండి, ఆ రోజు ఏదో ఆశపడి ఓట్లేసి గెలిపించారు. తీరా చూస్తే ఈ 1 సంవత్సరం కూడా ఎగ్గొట్టే కార్యక్రమం. ఒకటి కోట ప్రభుత్వం చెప్తున్నాం, మీరు 2వ ఏడాది తీసుకొని ఈ పథకాలు ఇచ్చినట్లయితే 1వ సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి సందర్భంగా ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ విధంగా చూస్తే ఒక్కసారి చివరిగా ఈరోజు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నర్సీపట్నంలో ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సుమారుగా ఇబ్బందులు అంటే ఇల్లు కోతడం కానీ, అక్రమ కేసులు కానీ, దౌర్జన్యాలు కానీ, హత్యా ప్రయత్నాలు కానీ, హత్యలు కానీ, ఈ విధంగా చాలా చేశారు ఈ సంవత్సర కాలంలో. ఇవన్నీ కూడా ఒకటే చెప్తాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఈ 4 సంవత్సరాలు కూడా చూస్తాం. ఈ 5 సంవత్సరాల్లో మేము వచ్చిన తర్వాత, జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికి కూడా వడ్డీతో సహా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఇంకొక చివరిగా ఒక విషయం చెప్పాలి. ఈ రోజు నర్సీపట్నంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఒకటి చెప్తే ఈ కూటమి ప్రభుత్వానికి మీ రెడ్ బుక్ రాజ్యాంగం చేయండి. మరొక 4 నెలల తర్వాత 4 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత 2.4 100 రెడ్ బుక్లు మించి ఉంటుందని చెప్పి అందుకని ఈ రెడ్ బుక్ కి మంచిగా ఉపయోగించండి తప్ప చెడ్డగా ఉపయోగించి చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అబ్బాయిలకు అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ